బనకచెర్ల ప్రాజెక్టు కాంగ్రెస్ లో చిచ్చు రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై ప్రజాప్రతినిధులంతా రగిలిపోతున్నారు. ఏపీ ప్రాజెక్టుపై ముందుకు వెళ్తే కాంగ్రెస్ కు పుట్టగతులుండవు అని బెంబేలెత్తుతున్నారు. బనకచెర్లపై ధిక్కార స్వరం వినిపించడానికి సిద్ధమవుతున్నారు. రేవంత్ ఒక్కడి కోసం తమ రాజకీయ భవిష్యత్తును వదులుకోబోమంటున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి మొండిగా ముందుకెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బనకచెర్ల ప్రాజెక్ట్ కాంగ్రెస్లలో కాకరేపుతోంది. గురుభక్తితో ఏపీ ప్రాజెక్టుకు పరోక్షంగా మద్దతిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై పాత కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. ఒక్కొక్కరుగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. బనకచెర్లకు ఒక్క ఇటుక పడినా అది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సమాధికి పునాది అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో హస్తం పార్టీ నామరూపాలు లేకుండా చేసేలా రేవంత్ వ్యవహరిస్తున్న తీరుపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. పార్టీకి మరణ శాసనం లాంటి బనకచెర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా ఎవరు చెప్పినా ఒప్పుకునే సమస్య లేదని స్పష్టం చేస్తున్నారు. సీఎల్పీ, పీసీసీ కేబినెట్ లో దీనిపై చర్చించాల్సిందేనని పట్టుబడుతున్నారు. చర్చలు లేకుండా వెళ్లి సంతకాలు పెడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని, దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వం, పార్టీలో పెద్ద ఎత్తున చర్చ పెట్టాల్సిందేనని తెగేసి చెప్తున్నారు. ఒక్క రేవంత్ కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ను సమాధి చెయ్యాలా? ఒక్కడి కోసం అందరి రాజకీయ భవిష్యత్తును ఎందుకు పనంగా పెట్టాలని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా బగ్గుమంటున్నారు. అవసరమైతే ఈ విషయంలో మలవడేందుకు, ఇంకా అవసరమైతే దేనికైనా సిద్ధమేనని తెగేసి చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర నీటి హక్కులపై ప్రజలకు పూర్తి చైతన్యం ఉంది. తెలంగాణ విషయంలో చంద్రబాబు ధోరణి ఎలా ఉంటుంది? ఓటుకు నోటు కేసులో దొరికిన సీఎం రేవంత్ నిజాయితీ ఎంతో ప్రజలకు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘాలు ఇప్పటికే యూనివర్సిటీలకు వెళ్లి విద్యార్థి లోకాన్ని చైతన్యం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో బనకచెర్ల ప్రాజెక్టుపై ముందుకెళ్తే కాంగ్రెస్ భవిష్యత్తుకు పుట్టగతులు ఉండబోవని ఆ పార్టీ నేతలు మొత్తుకుంటున్నారు. బనకచెర్ల కాంగ్రెస్ కు మరణ శాసనమేనని దక్షిణ తెలంగాణకు చెందిన ఓ ఎంపీ వ్యాఖ్యానించారు. తానొక్కడిని బాగుంటే చాలన్నట్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నారని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత పెదవి విరిచాడు. పార్టీ ముందు రెండే మార్గాలున్నాయని, అందులో ఒకటి బనకచెర్లను వ్యతిరేకించడమైతే రెండోది ప్రాజెక్టును ఆమోదించి రాజకీయంగా సామూహిక ఆత్మహత్య చేసుకోవడమేనని మరో ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. బనకచెర్లపై సంతకం పెట్టే ముందు రేవంత్ ఎవరితో చర్చించారు, ఎవరి ఆమోదం తీసుకున్నారు? బనకచెర్లను వ్యతిరేకిస్తామని బహిరంగంగా మీడియాకు చెప్పి ఢిల్లీకి పోగి సంతకాలు పెట్టి వస్తారా? రాష్ట్ర ప్రజల్లో క్రెడిబిలిటీ లేని రేవంత్ కోసం అందరి రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తామంటే ఊరుకుంటామా అని ఓ సీనియర్ మంత్రి అగ్గి మీద గుగ్గిలమయ్యారు. బనకచెర్ల అంశంపై పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు చర్చల్లో మునిగి తేలినట్టు కాంగ్రెస్ పార్టీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం, పార్టీ, తెలంగాణ సమాజంలోనూ బనకచెర్లపై కూలంకషంగా చర్చ జరగాలని, ఆ తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని వారంతా ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు. బనకచెర్ల పర్యవసానాలపై తెలంగాణ ఇరిగేషన్ నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లతో సమగ్రంగా చర్చించి నిర్ధారణకు రావాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఆ తర్వాత టీపీసీసీ స్థాయిలోనూ సమగ్రంగా చర్చించి సీఎల్పీ సమావేశం నిర్వహించి బనకచెర్లపై తీసుకున్న నిర్ణయానికి ఆమోదం పొందాలని చెబుతున్నారు. అనంతరం కేబినెట్ సమావేశం నిర్వహించి అధికారికంగా పాలసీ ఖరారు చేయాలని స్పష్టం చేస్తున్నారు. ఇదంతా జరిగేదాకా బనకచెర్లపై ప్రతిపాదిత కమిటీకి తెలంగాణ ప్రభుత్వం పేర్లు ఇవ్వనేకూడదని, కమిటీ ఏర్పాటు విషయాన్ని పూర్తిగా పెండింగ్ లో పెట్టాలని తెగేసి చెబుతున్నారు. ప్రజాప్రతినిధులంతా ఈ డిమాండ్లను సీఎం రేవంత్ కు వినిపించాలని అవగాహనకు వచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.